హలో గైస్, నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టమైన ప్లేస్ కాన్స్టాన్స్. ఇప్పటికి ఇది మూడోసారి రావటం. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చాను కదా, మీకు చూపిస్తాను 3 సార్లు ఎందుకు వచ్చానో మీకు ఇప్పుడు అర్థమవుద్ది. లెట్స్ గో. ఇక్కడికి 3 సార్లు రావడానికి కారణం అయితే ఇదే. ఇక్కడ ఒక బోర్డెన్ సీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇక్కడ ఒక మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ బోట్ ఉంటుంది. ఈ బోట్ జర్నీ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. దీంట్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. కిండర్కి వచ్చేసేమో 5 euros ఉంటుంది, పెద్దవాళ్ళకి వచ్చి 10 euros, అంటే 1000 రూపాయలు పడుతుంది. 45 మినిట్స్ చాలా వర్త్ ఇది. దీనికి వెళ్దాము, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ టికెట్లు కూడా తీసుకున్నాం మనం. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మీరు ఆ స్టాచ్యూని చూస్తున్నారు కదా, ఆ స్టాచ్యూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అదిగో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ప్లేస్ అయితే మొత్తం 3 వైపులా వాటర్, మధ్యలో మటుకు స్టాచ్యూ పెట్టారు. సేమ్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది చూడండి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఆ స్టాచ్యూ దగ్గర దాకా. ఇక్కడ బోట్లు చూడండి. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి, క్రూజెస్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. బాతులు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ అన్ని దేశాల జెండాలు, యూరోపియన్ దేశాలు అన్ని జెండాలు పెట్టారు. ఒక షిప్ అంత దూరం వెళ్ళింది, అదైతే వస్తుంది ప్రజెంట్. ఇక్కడ మనం ఇంకొక బెస్ట్ పాయింట్ ఏం నచ్చింది అంటే, నాకు ఇక్కడ మనం సైకిల్స్ కూడా వేసుకొని వచ్చేయచ్చు. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు సైకిల్ తోటి. మనం ఎక్కడ ఇబ్బంది పడే పని ఉండదు. ట్రైన్లో కానీ, బస్లో కానీ, ఎక్కడైనా సరే. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఇక్కడ దాకా రావాలంటే ఇక్కడికి కూడా సైకిల్ వేసుకొని వచ్చేయచ్చు. ఒకవేళ ఇక్కడ ఉండి మనం బోట్లోకి వెళ్ళాలంటే అక్కడ పెట్టుకొని తాళాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్న బోట్, అది ప్రైవేట్ బోట్ అనమాట. అక్కడ మనం ప్రైవేట్ బోట్లు కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మా ఎంప్లాయర్కి కూడా ఒక 2 బోట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి, మీకు చూపిస్తాను. పేరు కూడా ఉంటుంది అటు మీద. అదైతే తిరుగుతుందని చెప్పాను కదా, చూడండి. ఇందాక ఆ డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు ఈ డైరెక్షన్కి వచ్చింది. అక్కడ కింద మనకి టైం కూడా అయితే పడుతుంది. 13 degrees టెంపరేచర్ ఉంది. వాటర్ వచ్చేసి 10 degrees టెంపరేచర్ ఉన్నాయి. 14:45 అవుతుంది టైము. 3:15కి మన బోట్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇదిగో గైస్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ప్లేస్. నాకు చాలా అంటే చాలా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ జర్మనీలో. ఒక చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కొని బోట్ ఎక్కితే తీసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మన హైదరాబాద్ కోటిలో ఉన్నట్టే మొత్తం అంతా ఇది పెట్టారు. బాగున్నాయి చాలా. ఒక్కొక్కటి 1000 రూపాయలు అంట. 9.95 euros ఉంది, అంటే 1000 రూపాయలు పడింది ఇంచుమించుగా. ఇక్కడ దీనికి సంబంధించి ఒక లొకేషన్లకి సంబంధించి కొన్ని ఇవి కూడా ఉన్నాయి. లొకేషన్లకు సంబంధించిన కీ చైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడికి వచ్చామని ఇప్పుడు లేక్ ఆఫ్ కాన్స్టెన్స్ అని చెప్పేసి చూసారు కదా. ఇది ఒక 9 euros 10 euros అట్లా ఉంటుంది. బాగున్నాయి, కాకపోతే క్వాలిటీ పరంగా బాగుంటుంది జర్మనీలో. చూసారు కదా, ఇక్కడ ఇంతకుముందు ఇవన్నీ కార్టేలు. ఇదిగోండి, ఇవి వచ్చేసి మెజరింగ్ టేప్స్. ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. మా మురళీ బాబుని అయితే నేను లైన్లో నుంచోబెట్టా. ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఒకే ఒక ఐస్ క్రీమ్ షాపు. ఐస్ క్రీమ్ షాప్కి ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడైతే. మన మురళి అయితే లైన్లో నుంచున్నాడు. మురళి 2 ఐస్ క్రీమ్స్ తీసుకో. పిస్తాజియా తీసుకో విత్ కూగుల్. పిస్తాజియా విత్ కూగుల్ కూగుల్ అంటే అది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా, అది ఓకేనా. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్కటి ఐస్ క్రీము 3.5 euros, అంటే 360-370 రూపీస్ అయితే పడింది ఇది ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఒకటే షాప్ ఉంది, పిస్తాజియా అని చెప్పేసి. ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా నచ్చుద్ది ఆ ఐస్ క్రీము. వావ్, ఈ వేడిలో చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే బాగుంటుంది యాక్చువల్. హలో గాయ్స్, నార్మల్గా అయితే నేను ఐస్ క్రీమ్ తినను, కానీ ఏంటంటే ఈరోజు తింటున్నా. ఈ ఎండకి ఇంతమంది మనుషులు చూసి ఊరికి ఐస్ క్రీమ్ చూసి తినాలనిపించింది. చాలా రోజులు అవుతుంది ఐస్ క్రీమ్ తిని కూడా. దాదాపుగా చాలా రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అంటే ఒక 2-3 months, ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి తీసుకున్నాను. మన బోట్ వచ్చే టైం అయింది, ఇంకా మనం వెళ్ళాలి. ఎక్కిన తర్వాత మీకు బోట్ కూడా చూపిస్తా పదండి. యాక్చువల్గా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. టికెట్లు అయితే చాలా ముడిపోతున్నాయి. పేరంటాలపల్లి, పాపికొండల టికెట్ లాగా చాలా ముడిపోతున్నాయి. ఒక 20 మంది 30 మంది ఉన్నారు లైన్లో. నేను గత 5 నిమిషాల నుంచి ఇక్కడే నుంచొని ఉన్నాను. ఫస్ట్ ఎక్కి కొంచెం మంచి ప్లేస్లో కూర్చొని చాలా వరకు చూపిద్దామని. లెట్స్ గో, బోట్ ఎక్కుతాం. అదిగో మనం వెళ్ళే షిప్ అయితే వచ్చేసింది. అది కనిపిస్తుంది కదా, కొంచెం చిన్నది మనం ఎక్కేది. అది వస్తుంది, ఇక్కడికి వచ్చి ఆగుద్ది. అది 10 euros, కొంచెం చిన్న షిప్. అది
ఫ్రాన్స్కి సంబంధించిన షిప్ అది. యువతల పక్క అయితే చాలా ఉన్నాయిలే కానీ అవన్నీ క్రూజ్ షిప్పులు లాగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. వాటి జర్నీ టైం కూడా చాలా ఎక్కువ. ఇదైతే ఓన్లీ 45 మినిట్సే. అందుకనే చూపిస్తాను. ఇక్కడ వెళ్ళంగానే ఒక ఆయన ఉన్నాడు. హలో, ఇదిగో ఇలాగ ఎంటర్ అయిపోయాం షిప్లోకి. అయితే మనం పైకి వెళ్ళిపోదాం, మంచి వ్యూ చూసుకొని కూర్చుందాం. ప్రజెంట్ ఇక్కడ సూపర్ అనిపించింది నాకు. అక్కడికి వెళ్ళిపోదాం, కిందకి. ఇక్కడ కూర్చుందామా? కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే బాగుంది. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటే మొత్తం అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దాదా ఇటు వచ్చి ఎండుకు వచ్చేసాం మేము. ఇక్కడ బోట్ అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా ఎన్ని రకాల పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయో చూడండి. బాతులు, ఇందులో వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. మొత్తం అడుగును కూడా ఎలా ఉందో కనిపిస్తుంది. చాలా ఉంది. ఇలా చూడండి స్టార్ట్ అయింది. చాలా పెద్ద బాత్ బాగుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ అందరికీ. నాకు చూపించాను కదా మీకు అటు సైడ్ నుంచి ఈ స్టాచ్యూని, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నా చూడండి. చాలామంది ఒక 4-5 ఇండియన్స్ అయితే కూడా కనిపించారు ఇక్కడ. బాయ్ బాయ్. స్టాచ్యూ ఏంటో నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అటు చేతిలో ఒక పాపని, ఇటు చేతిలో ఒక పాపని పట్టుకొని ఉన్నది. ఇదిగో బోట్ అయితే స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఇది చాలా పెద్ద షిప్. ఇది చాలా స్విట్జర్లాండ్ వరకు వెళ్ళొస్తుంది. ఇది అలా రీల్స్ చేస్తున్నారు అమ్మాయిలు. స్విట్జర్లాండ్ వరకు వెళ్ళొస్తుంది అది. చాలా చాలా దూరము, చాలా టైం కూడా తీసుకుంటుంది ఆ షిప్. మనకు అంత టైం లేదు, మళ్ళీ మనం 4-5 అట్లా రిటర్న్ అయిపోవాలి. అది చూస్తున్నారా, ఇవన్నీ పర్సనల్ బోట్లు. ఇవి పర్సనల్. మనోడు ఒక్కడే వెళ్తున్నాడు. అదిగో అక్కడేమో ఇద్దరు కనిపిస్తున్నారా చూడండి. మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ బాగుంది ఈరోజు, అందుకనే చాలామంది వచ్చారు ఇక్కడికి. షిప్ అయితే స్టార్ట్ అయింది, చాలామందే ఉన్నారు షిప్లో. అందరి ముందు అటు మాట్లాడాలంటే కొంచెం భయంగాను కొత్తగాను అనిపించి ఇటు తిరిగాను. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, నేర్చుకుంటాను. అలా అటు పక్క వెళ్తాం మనం, మీకు చూపిస్తాను అటు మొత్తం ఎంత బాగుంటుందో, ఇటు ఎంత బాగుంటుందో. నా వెనకాల ఉన్నారు పనికి మాలిన వాళ్ళు ఒక 3 చాలా చకచకా చేస్తున్నారు, కానీ మనకు అనవసరం. మాట్లాడి ఏమో మన వెనకాల ఇంకొక బోట్ వస్తుంది, చూపిస్తాను. అందులో పోలీస్ అయ్యి ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయా, లేకపోతే బోట్లు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, దానికోసం ఈ బోటు ప్రతి బోటు దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి బోటు దగ్గరికి వెళ్తారనమాట. అది పోలీస్ వెహికల్. అలాంటి దాదాపు ఒక 6-7 తిరుగుతున్నాయి. చూసారా, మీకు చూపిస్తాను చూడండి. వెళ్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్లో ఎవరైనా పడిపోతే దాన్ని రిమోట్ కంట్రోల్తో వాళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట. ఆ రిమోట్ కంట్రోల్తో వాటర్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు అందులో ఎక్కి కూర్చుంటే మళ్ళీ అది తీసుకొచ్చేస్తాయి. అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ఏదో పోటీ జరుగుతుంది చూడండి, అందరు సింగిల్ పర్సన్స్ ఉన్నారు. అది ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కటి లాగా ఉంది. అక్కడ చూసారా, మొత్తం అక్కడ కాంపిటీషన్ ఏదో జరుగుతుంది, పెద్ద కాంపిటీషను. బాగా అనిపిస్తుంది చూడండి. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. వీళ్ళు యాక్చువల్గా 45 మినిట్స్ చావ్ వీళ్ళు యాక్చువల్గా 45 మినిట్స్ అని చెప్పారు, కానీ దాదాపుగా 1 అవర్ తీసుకున్నారు. 50 మినిట్స్ 55 మినిట్స్ పట్టింది. అయిపోయింది. ట్రిప్ అయితే చాలా బాగుంది. ఈ 45 మినిట్స్ కూడా ఎలా గడిచిందంటే ఏదో 15 మినిట్స్ 20 మినిట్స్ 15 మినిట్స్లోనే గడిచిందంటే నమ్మండి. చాలా అంటే చాలా బాగుంది ట్రిప్. వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడే ఉంది ఇది. చాలా బాగుంది. ఇదిగో ఇది దేశం కూడా ఇలా అవ్వచ్చు, ఈజీగా అవ్వచ్చు, పెద్ద విషయమే కాదు. కాకపోతే మనం చెత్త చెదారం ప్లాస్టిక్ ఇదంతా ఇక్కడ పడేయకుండా ఉంటే చాలు, అంతే. ఇక్కడ ఒక మీకు మ్యాప్ చూపిస్తా చూడండి. ఇది రాయి కాదు, ఇది ఒక మెటల్, బ్రాంజ్ అంటారు కదా ఆ మెటల్. ఇక్కడ మేము ఇందాక ట్రైన్ దిగింది అయితే ఇక్కడ దిగి ఇలా వచ్చి ఇక్కడ ఒక సబ్వే ఉంటుంది. ఆ సబ్వేలోంచి వస్తే ఇగో ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా ఒక ఐడల్ తిరుగుతూ ఉందని, అది అక్కడ ఉంది, కనిపిస్తూ ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వెనకాల ఆ పైన దూరంగా అది ఇక్కడ ఉంది చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఇది మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా ఇక్కడ ఉన్నాం. ఇదిగో ఈ చెట్లు కనిపిస్తున్నాయా, ఇదిగో చెట్లు, ఇవన్నీ చెట్ల దగ్గర ఉన్నాము. ఇప్పుడు మేము మళ్ళీ ఇలా వెళ్ళి
నడుచుకుంటూ ఇలా వెళ్ళి ఇక్కడ ట్రైన్ ఎక్కాలి. ఇగో ఈ సిటీ మ్యాప్ అంటే ఈ దగ్గర మ్యాప్ మొత్తం అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఫేమస్ గేమ్ చూడొచ్చు అని. ఇగో కెథడ్రల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయా, ఇలా ఎత్తుకొచ్చినాయి అన్ని కెథడ్రల్స్ అంటే చర్చిలు. ఇదిగో టూరిస్టులకి చాలా సింపుల్గా అర్థమవుకోవడం కోసం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది కాబట్టి ఇలా చేసి పెట్టారు. బాగుంది చాలా. దీనిలో రాశారు కూడా, ఎవరికన్నా కావాలనుకుంటే ట్రాన్స్లేట్ చేసి చదువుకోండి.